ఒక్కసారిగా కొల్చారం మండలం ఉలిక్కిపడింది. వెంటాడి కాపు కాసి దళిత నేత మారెల్లి అనిల్ పై అత్యంత పాశవికంగా కాల్పులు జరిపి హత్య చేశారు. అనిల్ హత్య తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. మొదట అంతా రోడ్డు ప్రమాదం అనుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రిలో వైద్యులు అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు గుర్తించారు. దీంతో ఘటనా స్థలంలో పోలీసులు 4 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా ఇంకోటి ఇంకోటి చూద్దాం. 3 ఉంటాయి, 3 చేస్తున్నాయి. ఒకసారి మీరు జరగండి కొంచెం. అవి తన్ను కూడా పోతే మనం కొంచెం జరుగుతారా? అంతా తొక్కి ఖరాబ్ చేస్తున్నారు మీరంతా. దూరం వెనక జరగండి అంటే మీరు అర్థం చేసుకోండి. మూడు బుల్లెట్లు దొరికినాయి ఆల్రెడీ. ఇవి 2 ఇటు ఉన్నాయి, ఒకటి ఆడున్నది. ఒకటి ఆడు దొరికింది, ఒక బుల్లెట్ అదే ఆడొకటి ఉంది, 2 ఇటు ఉన్నాయి. మనం కొంచెం దూరం ఉండండి. మనం కొంచెం దూరం ఉంటే వాళ్ళు కూడా మనకు కరెక్ట్ ఇస్తారు. కొంచెం దూరం ఉండండి, అక్కడ దగ్గర పోకుండా. ఇంకోటి బ్రదర్ మీరు తవ్వకుండా కొంచెం కొంచెం అక్కడ చెట్టు కట్టే. ఇంకో బుల్లెటా? 4 బుల్లెట్లా ఇప్పుడు? 4 తల్లినాయి. ఇంకోటి ఇప్పుడు కుమార్ అది 4 బుల్లెట్లు ఇప్పుడు. సార్ అక్కడ మీ కాళ్ళ దగ్గర ఒకసారి చూడండి. నాయక్ సార్ ఒకసారి మీ కాళ్ళ దగ్గర కొద్దిగా అవతలికి కొద్దిగా అవతలికి చూడండి. అక్కడ ఉంది చూడండి. అక్కడ కొద్దిగా ముందుకే ఉన్నది సార్, చూసిరు అది అక్కడ. 4 బుల్లెట్లు. 4 ఇట్లా దూసుకుపోయినాయి మామ. కరెక్ట్ 2 దీని